నగదు వెండి సామాగ్రితో పాటు ద్విచక్ర వాహనం అపహరణ. గుడివాడలో టీడీపీ కొరతపై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సమీక్ష. రైతుకు ఇబ్బంది కలగకుండా చర్యలు. అమర్తలూరు మండలం తురుమెర్ల ఏరువాక పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నక్క ఆనందబాబు. గుంటూరు నగరంలో వీధి కుక్కల నియంత్రణ, ర్యాబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాలను వేగవంతం చేయాలని కమిషనర్ ఆదేశాలు. వెంగళైపాలెంలో సమీక్ష నిర్వహించిన బలసాని కిరణ్ కుమార్. గుంటూరు రూరల్ మండలంలో నల్లపాడు పరిధిలోని వెంగళైపాలెం గ్రామంలో భారీ చోరీ జరిగింది. శ్రీశైలం కాలనీలో నివాసం ఉంటున్న పులిపాక కోటేశ్వరరావు ఇంట్లో దుండగలు చోరీకి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు వైజాగ్ వెళ్లి ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో ఇంటికి తిరిగి రాగా ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నట్లు గుర్తించారు. దుండగులు ఇంట్లో ఉన్న సుమారు 8 లక్షల రూపాయల విలువైన 2 వెండి కంచాలు, 4 వెండి గ్లాసులు, 1 బంగారు ఉంగరాన్ని అపహరించారు. అలాగే ఇంటి ముందు నిలిపి ఉంచిన సిటీ 100 ద్విచక్ర వాహనాన్ని కూడా దొంగలించారు. బాధితులు నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నా పేరు కోటేశ్వరరావు అండి. మా శ్రీశైలం కాలనీ వెంగళైపాలెంలో ఉంటాము. నేను రైల్వేలో జాబ్ చేస్తూ ఉంటాను. నిన్న మేము వేరే పని మీద వేరే ఊరికి వెళ్ళాము. వెళ్ళి ఈరోజు నైట్ తెల్లవారుజామున 2:30 ఆ టైంలో వచ్చాం. ఇంట్లో ఎవరు లేరు. ఆ టైంలో వచ్చేసరికి తలుపులన్నీ తీసున్నాయి. ఏందా అని చెప్పి అంటే లోపల ఎవరైనా ఉన్నారో అనుమానంతో బయట గడిపెట్టాం. ముందు గడిపెట్టేసి పక్కింట్లో వాళ్ళకు నలుగురిని పిలిచి తలుపు చిన్నగా ఓపెన్ చేసి చూస్తే లోపలంతా గందరగోళంగా చిందరవందరగా పడి ఉన్నాయి వస్తువులన్నీ. తీరా అన్నీ చెక్ చేసుకుంటే మాకు సంబంధించిన వెండి వస్తువులు చాలా పోయినాయి. పూజ సామాగ్రి, పూజా గదిలో ఉండేటువంటి విగ్రహాలు, వెంకటేశ్వర విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం, అమ్మవారి రూపులు, వెండి కంచాలు, వెండి గ్లాసులు. వెండి కంచాలు ఒక్కొక్కటి దగ్గర 30 కేజీ దాకా ఉంటాయి. 3 వెండి కంచాలు, 4 వెండి గ్లాసులు. గ్లాసులు కూడా ఒక్కొక్కటి 1/4 కేజీ 200 గ్రాముల దాకా ఉంటుంది ఒక్కొక్క గ్లాసు. వెండి కంచాలు, 4 గ్లాసులు. వెండి ఐటమ్స్ దగ్గరగా ఒక 3.5 కేజీల దాకా పోయినాయండి. బంగారం ఐటమ్స్ ఒక ఉంగరం ఉంది, అది అక్కడే ఉంది. అంటే అతనికి అది ఎవరో దొంగలకు గమనించలేదు. అది బంగారం ఉంగరం ఉంది, చిన్న నల్లపూసలు గొలుసు ఉంది. అవి 2 ఉన్నాయి, బంగారం సంబంధించినవి అయితే ఉన్నాయి. క్యాష్ ఒక 50 రూపాయల డబ్బులు పోయినాయి. వెండి పరంగా ఒక 3.5 కేజీల దాకా పోయింది. బండి నా బైక్ బజాజ్ సిటీ 100 బైక్ నాది. AP07 EC 2707 బండి నెంబర్ కూడా, వెహికల్ నెంబర్. ఆ బండి పోయింది, బండి కూడా పోయింది, మిస్ అయింది. అవి మేము చూసుకుంటాం. సుమారు ఎంత విలువ ఉంటాయండి? బంగారం కావచ్చు, వెండి కావచ్చు. బంగారం ఏం బాగలేదండి. వెండి 3.5 కేజీల దాకా పోయింది సుమారుగా. విలువ ఎంత ఉండవచ్చు దాని విలువ? 3.5 కేజీలు అంటే ఇప్పుడు మార్కెట్ 5 లక్షల దాకా ఉండొచ్చు. 3.5 కేజీలు. 1 గ్రాము 250 రూపాయలు ఉంది. కేజీ 2,50,000 అంటే 8 లక్షల దాకా ఉంది. ఓకే. మా అప్రాక్సిమేట్గా 8 లక్షల దాకా ఉంది వాల్యూ. 3.5 కేజీలు. ఒక బైక్ పోయింది. ఓకే. అంతే. 50,000 రూపాయలు క్యాష్ పోయింది. బీరువాలో పెట్టాము. బీరువా అన్నీ ఓపెన్ చేసి పెట్టారు. మొత్తం అన్ని ఎట్లా పడితే అట్లా చిందరవందర పడేసారు. అన్నీ ఓపెన్ చేసి పెట్టారు. మీరు ఏ టైం వచ్చారు ఇక్కడికి? నేను 2:30కి వచ్చానండి. మార్నింగ్ 2:30కి వచ్చానండి. ఓకే. ఆ టైంలో జరిగింది? అంతకుముందే జరిగి ఉండొచ్చు. ఓకే. మేము వచ్చేసరికి మొత్తం అంతా ఓపెన్, తలుపులు ఓపెన్లో ఉంది. అంతకుముందే జరిగి ఉండొచ్చు. గుడివాడలో DAP ఎరువు కొరత నేపథ్యంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వ్యవసాయ శాఖ అధికారులు, ఎరువులు డీలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజేంద్ర నగర్లోని అగ్రో భవన్ లో జరిగిన ఈ సమావేశం DAP యూరియా ప్రస్తుత నిల్వలపై చర్చించారు. గుడివాడకు కేటాయించిన వాటాను త్వరితగతిన పంపాలని సూచించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఎరువులు వినియోగంపై అవగాహన కల్పించాలని అధికారులు ఆదేశించారు. కావాలని ఎవరైనా ఎరువులను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హెచ్చరించిన ఎమ్మెల్యే రైతులు సంతోషంగా ఉండటమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కానీ రైతు వారికి అసలు ప్రోడక్ట్ తెలియట్లేదు. మనం వాడచ్చు, దీని బదులు మన డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు, కంపెనీస్ కూడా సపోర్ట్ చేస్తుంది.
అది రైతు వచ్చి ఇది నేను తీసుకుంటాను అనే భావనకి డిఏపికి అలవాటు పడుతూ ఉన్నాను. డిఏపినే కావాలి. అప్పుడు అది రేట్ తక్కువ వస్తుంది కదా. టీఎస్పీ తెలియజేయాలి కదా, ఈసారి ఇది రాదు, ఇది వాడండి అని వాళ్ళకి చెప్తాను కదా. అమ్మా నేను అనేది ఒకటండి, బేసిక్ మీరు అర్థం చేసుకోవాల్సింది, ముందు అలర్ట్ అయినా కానీ మనం కరెక్ట్గా చేయలేకపోతే మనం ఏమున్నట్టు కొన్ని ఏమైనా ఆలోచించకుండా ఉన్నామా, ఇదేదో ప్రాబ్లం వస్తుంది పెట్టి మనం గట్టిగా ముందే కూర్చున్నాం మాట్లాడుకున్నాం దాని గురించి. మిగతా అంటే ఇప్పుడు ఈ విషయం ఉంది, నెక్స్ట్ కూడా ప్రాబ్లం వద్దామో ముందే ఆలోచించుకోవాలి కదా. మళ్ళీ నాకు రేపొద్దున ఇది అయిపోయిన తర్వాత రేపు ఇంకోటి ఏదో ప్రాబ్లం వచ్చింది, ఏదో వరదలు వచ్చినాయి దాంట్లోంచి రాలేదని, ఏది అందరూ ఇన్సూరెన్స్ పెట్టుకోలేదని అదోడు. మరి ఎంత తక్కువ ఉందండి, మనకి బాగా తక్కువ ఉంది కదా. మనకి ముందే ఇచ్చేసారు, మిగతా చోట్ల ఇవ్వలేదా? డీలర్స్ ఎవరి దగ్గర కూడా డిఏపి అనేది లేదు సార్. ఎందుకంటే బయట హోల్సేల్ మార్కెట్లో 1500 రూపీస్ ఇచ్చారు, మేము 1350కి అమ్మాలి. ఒక బ్యాగ్ వచ్చేసరికి 150 రూపీస్ రావాల్సింది. అది మా నిన్న బుక్ అయింది స్టేషన్. ఒకసారి పర్సూ చేస్తున్నాను సార్, అంటే ఒక డేట్ ఇస్తారు కానీ సార్ ఒక్కొక్కసారి తర్వాత రోజు అట్లా వస్తుంది. నేను ఒకసారి పర్సూ చేసి కొంచెం కనుక్కొని చెప్పండి నాకు ఇమీడియట్గా. మాకు కావాలి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అమర్తలూరు మండలం తురుమెల్ల గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి వేడుకల్లో వేమూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ భూములకు, నాగళ్లకు, ఎద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించి రైతులతో కలిసి వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. అన్నదాత ఇంటికి సిరులు కురవాలని అంటూ రైతన్నలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, విత్తనాలు, ఎరువులు, సాగునీరు, నాణ్యమైన విద్యుత్ వంటి సౌకర్యాలను సకాలంలో అందజేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటలు తిరగకుండా మీ ఖాతాలకి డబ్బులు అందజేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా గత 2 సంవత్సరాలు కూడా ఎరువుల పరంగా చూస్తే అన్ని రకాల ఎటువంటి ఇబ్బంది లేకుండా చిన్న ఇబ్బందులు, ఎంత పెద్ద వ్యవస్థలో ఖచ్చితంగా చిన్న మందులు ఒకటో తేడా రాగానే గబ్బలు అర్చేస్తారు, ఏదో అర్థం చేస్తారు. కానీ టోటల్గా ఆలోచిస్తే బ్రహ్మాండంగా రైతులు అన్ని విధాలుగా ఆదుకోవడానికి మన ప్రభుత్వం పనిచేస్తుందనేది యథార్థం. ఈ సంవత్సరం కూడా వ్యవసాయ పనులు మొదలైనవి, మీరు ఆందోళన చెందొద్దు. ఇప్పుడే అగ్రికల్చర్ అధికారి గారు చెప్పినట్టుగా మీరు ఎరువులు కూడా సకాలంలో అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. కాకపోతే సాధ్యమైనంత వరకు మీరు ఎరువులు తగ్గించడానికి ప్రయత్నం చేయండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, నరేంద్ర మోడీ గారు చెప్పినా, మీరు చెప్పినా, వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పినా అదే. ఎందుకంటే మనం కూడా తెలుసుకోవాలి, ముఖ్యంగా కౌలు వ్యవసాయం చేస్తున్నటువంటి రైతాంగం కొద్దిగా అర్థం చేసుకోండి. ఎందుకంటే యూరియా బస్తాలు పోయిందనే ఎక్కువ దిగుబడి వచ్చేసిందని మీరు అనుకోవద్దు. ఏదైనా దాని వల్ల చాలా నష్టాలు కూడా ఉన్నాయి. తాత్కాలికంగా కొంత లాభం జరిగినప్పుడు నష్టాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి దానికి ఎంత మోతాదు అవసరమో శాస్త్రవేత్తలు సూచించినంత వరకు మీరు కూడా దాన్ని వినియోగించి వ్యవసాయం చేయండి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుంది, సహకరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ ఏరువాక కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేయడానికి వచ్చేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరున అందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ గుంటూరు నగరంలో వీధి కుక్కలకు యాంటీ బర్త్ కంట్రోల్, యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ల కార్యక్రమాలను వేగవంతం చేయాలని నగర కమిషనర్ కె మయూర్ అశోక్ ఆదేశించారు.
పొన్నూరు రోడ్లోని ఏబీసీ సెంటర్ను పరిశీలించిన కమిషనర్ ప్రతి వార్డులోని వీధి కుక్కలకు పూర్తి స్థాయిలో ఏబీసీ ఏఆర్వి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అదనపు ఏబీసీ సెంటర్ నిర్మాణాన్ని జూలై 15 నాటికి పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. అలాగే పాత గుంటూరులోని మొండిగేటు ప్రాంతంలో వర్షాకాలపు ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఇదంతా కట్టలేదు సార్. ఇదే మీరు ఎక్స్ప్రెషన్ అంటున్నారు. ఆల్మోస్ట్ ఇది ఉంది సార్. కొద్దిగా అవతల అంటే మా రైల్వే బాగుంటుంది కదా దాని నుంచి ఎంత వస్తే అంత దాని లోపలే దాని అవతల పెడితే దాని దీని పక్కనే పెట్టేస్తాం. దానికి ఏదైనా వచ్చేస్తే కొద్దిగా కొద్దిగా మేడ్ రోడ్ అప్పుడు ఇది ఇప్పుడు నెక్స్ట్ సీజన్ రెడీ అవుతుంది. ఈ 2 గంటలు వచ్చేస్తే ఆంధ్ర రాష్ట్ర సమితి అధ్యక్షుడు జంజం కోటేశ్వరరావు చేపట్టిన రాజధాని రిలే నిరసన దీక్ష 365వ రోజుకు చేరుకుంది. 2వ దశ భూ సమీకరణ హామీపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదని ఆయన విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చి ఎస్సీ బీసీ వర్గాలు అధికార ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. రైతులకు పూర్తి న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సార్ రోలింగ్. అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి రైతులకి ఈరోజు ఏరువాక కార్యక్రమం సందర్భంగా ఏరువాక కార్యక్రమం శుభాకాంక్షలు రైతులందరికీ కూడా. అయితే ఈ ఏఆర్ఎస్ పార్టీ సెకండ్ పూలింగ్ మీద రైతుల కోసం చేస్తున్న రిలే నిరసన దీక్ష 365 రోజులకి వచ్చింది. ఈ రోజుకి సంవత్సరం పూర్తయింది. రేపు 2వ సంవత్సరంలో అడుగు పెట్టబోతా ఉన్నాం. రైతులకి డిమాండ్లు నెరవేర్చేంత వరకు కూడా ఈ కొనసాగుతూనే ఉంటుంది ఈ రిలే నిరసన దీక్ష. అయితే వాళ్ళు ఏంటంటే పొలం తీసుకోవటం, వాళ్ళు 5 రూపాయకి 10 రూపాయకి అమ్ముకున్నా అని చెప్పటం, బినామీ కంపెనీ పెట్టుకోవటం, రైతుల భూములు ఊరకియాలి, ప్రజాధనం పెట్టి రోడ్లు వేసుకోవాలి, వాళ్ళు బినామీ కంపెనీకి అమ్ముకోవాలి. ఈ విధంగా ఈ రాజధాని జరుగుతుంది. గత 12 సంవత్సరాల నుంచి కూడా పేరుకు రాజధాని పెట్టారు. ఇక్కడ అభివృద్ధి అనేది కనపడతలే. ఎప్పుడు ఆ ఫస్ట్ పూలింగ్ అంటే ఆయన డెవలప్మెంట్కి తీసుకున్నాడు అనమాట పొలాలు అక్కడ. అది పూలింగ్ పేరుతో సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్కి తీసుకున్నాడు. ఆ వెంచర్లో డెవలప్ చేస్తాడు, తోమటం, బోడవటం, ఇటు మాట్లాడటం, ఇదే సరిపోతుంది. కానీ ఒక్క రోడ్డు అయినా సరే భూసేకరణ చేసి 12 సంవత్సరాలు ఎక్కడైనా ఒక రోడ్డు వేసారు, 1 కిలోమీటర్ వేసారు చెప్పండి. ఈ రాజధాని ప్రాంతంలో 1 కిలోమీటర్ రోడ్డు కూడా ఇలా ఆయన వెంచర్లో వేసుకుంటున్నాడు. పూలింగ్ వెంచర్లో చంద్రబాబు నాయుడు గారు వెంచర్లో వేసుకుంటున్నాడు అంతే. అయితే మేము దీని మీద ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ సెకండ్ పూలింగ్ అని ఇక్కడ ప్రతిసారి 10 కోట్లు అవ్వటం, మాకు ₹1 కోటి పడిపోవటం, 10 కోట్లు 5 కోట్లు అవ్వటం, ₹1 కోటి పడిపోవటం, ఈ విధంగా జరుగుతుంటే దీని మీద ఈ విధంగా జరగకూడదు. ఇక పూలింగ్ తీసుకుంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా 4 రెట్టింపులు నష్టపరిహారం ఇవ్వాలి. అట్లాగే భూ సమీకరణ ప్లాన్లో 1250 2 ప్యాకేజీలు ఇవ్వాల్సింది, ఇచ్చి తీరాల్సిందే. అప్పటిదాకా రైతులు ఎక్కడ కూడా ఇవ్వరని చెప్పి మేము ఈ రిలే నిరసన దీక్ష చేయడం జరిగింది. అలాగే రైతులందరూ కూడా కలిసికట్టుగా ఒకే మాట మీద నుండి ఆగారు, ఇవ్వకుండా. వాళ్ళు ఏదో ఆడగడిచ్చారంటే వాస్తవంగా అయితే ఇవ్వాల. ఏది ఏమైనా సెకండ్ పూలింగ్ తీసుకోవాల్సిందంటే తీసుకోవాలి అని ప్రభుత్వం చెప్తే భూ సమీకరణ భూసేకరణ 2 ప్యాకేజీ ఇస్తేనే పొలం ఇస్తాం, లేకపోతే లేదా చెప్పారు. డిమాండ్ ప్రధాన డిమాండ్. రైతు కూలీలకు కూడా నెలకు ₹10,000. ఎన్ని గ్రామాలు అయితే కూలీ తీసుకుంటారో అన్ని గ్రామాల్లో ఎంతమంది ఉంటే అంతమందికి నెలకు 10,000 ఇవ్వాలని చెప్పి మా ప్రధాన డిమాండ్. ఈ 2 డిమాండ్ నెరవేర్చే వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఏది ఏమైనా కూడా కూటమి పేరుతోటి వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేసి గెలిచి
కూటమిని అడ్డం పెట్టుకొని ఓన్లీ టీడీపీ వాళ్ళు విపరీతమైన దాడులు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఇక్కడ నా మీద జరిగే దాడులు ఇక్కడ నేను చూస్తుంటేనే అర్థమైపోతుంది. అయితే దీని మీద కూడా నేను చాలా విధాలుగా ఆలోచన చేస్తాను. ఈ రాష్ట్రంలో ఈ దాడులు ఈ యొక్క ఒకరినొకరు తిప్పుకునే రాజకీయాలు పోయి మంచి రాజకీయాలు రావాలంటే ఒకసారి మారాలి. ఇద్దరు కాకుండా కొత్త పార్టీ కొత్త వ్యక్తులు రావాలి, కొత్త పార్టీ రావాలి. అందుకని ఏఆర్ఎస్ జేకేఆర్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ స్థాపించి పోటీ చేస్తాం. ఈ పార్టీ అధికారంలో మనది వస్తే 100% ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పొంది. ప్రధాన ఉద్దేశం ఈ పార్టీ వస్తే దానివల్ల మీ ప్రధాన ఉద్దేశం ఏంటి? ప్రధాన ఉద్దేశం మేము రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి ఇచ్చి డెవలప్ చేయాలనేది. ప్రతి కుటుంబానికి కూడా రైతుని సొంత భూమిని చేసి దాని శ్రీగంధాల చెరువు మొక్కలు నాటించి 10 ఏళ్లలో 10 కోట్ల ఆస్తి పొంది చేయించని చెప్పి మా ఆలోచన. మేము మేనిఫెస్టోలో ఇవ్వడం కూడా జరిగింది గతంలో కూడా. 100% వాళ్ళు ఇచ్చే ఈ 100 రుణాలకు ఆశపడాల్సిన అవసరం ప్రజలు. ఈ విధంగా మనకు కొత్త పార్టీని ఎన్నుకొని ఈ విధంగా మనం మంచిగా చేసుకుంటే ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పనులు చేసుకోవడం చాలా సింపుల్ అనమాట. నేను గతంలో కూడా చెప్పాను, ఈ విధంగా చేసుకోవచ్చు సార్. ఎందుకంటే మనకు వనరులు ఉన్నాయి, ఆదాయ వనరులు. ప్రత్యక్షంగా 5 లక్షల కోట్ల ఆదాయం, పరోక్షంగా 5 లక్షల కోట్ల ఆదాయం, 10 లక్షల కోట్ల ఆదాయం ఉంది రాష్ట్రంలో. కానీ అవన్నీ వాళ్ళు వెనకేసేసుకొని ఏదో 3 లక్షలు 3,500,000 కోట్లే చూపిస్తారు ఆదాయం. అవన్నీ ఖర్చు అయిపోయినాయని చెప్పి ఒక రోడ్డు వేస్తారు, దానికి 1 కోటి రూపాయలు ఖర్చు అయితే 10 కోట్లు డ్రా చేసుకున్నారు. ఈ విధంగా రాష్ట్రం అంతా కూడా అవినీతిమయం అయిపోతా ఉందన్నమాట. మంగళగిరి మహా డెవలప్ అవుతుంది. అసలు మంగళగిరి ప్రజలు ఎంతో అదృష్టవంతులు అనమాట. ఎందుకంటే ఎక్కువ రోడ్లు ఆడే వేసుకుంటుంది, ఎక్కువ కమిషన్ గాళ్ళందరూ అక్కడే జాయిన్ అయ్యారు. ఈ రాష్ట్రంలో ఉన్న కమిషన్ గాళ్ళంతా కూడా ఈ మంగళగిరి నియోజకవర్గంలోనే ఉన్నారు. ప్రతి రోడ్డుకి వెళ్ళలేదు 10 లక్షలు ఖర్చు పెడతాం, 1 కోటి రూపాయలు డ్రా చేయటం, 1 కోటి రూపాయలు ఖర్చు పెడతాం, 10 కోట్లు డ్రా చేయటం. 1000 కోట్ల అవినీతి నడుస్తుంది అనమాట ఒక మంగళగిరి నియోజకవర్గంలో. కావాలంటే నేను నిరూపిస్తాను, రండి. కావాలి ప్రెస్ వాళ్ళు అందరూ సరే, ఇంకా ఏమైనా ఉండగానే ఇంటెలిజెన్స్ నేను నిరూపిస్తాను. ఈ విధంగా దౌర్జన్యం దాడులు చేసుకుంటా కూటమని వాళ్ళ మోడీ గారు ప్రభుత్వాన్ని వాళ్ళని అడ్డం పెట్టుకొని గెలిచి ఇవన్నీ కూడా దౌర్జన్యాలు దాడులు రాజధాని డెవలప్ పేరుతో వాళ్ళు కూలింగ్ తీసుకొని అమ్ముకోవడమే. ఇప్పటికి మీ పార్టీ తరఫున ఈ రైతులు ఎవరన్నా మీకు సపోర్ట్ చేస్తున్నారు? చూపించినటువంటి వారు 100% చాలా మంది అందరూ వస్తున్నారు, అందరూ మాట్లాడుతున్నారు, ఏకీభవిస్తున్నారు. నేను సపోర్ట్ ఉండాలి. దీనిలో ఎంతవరకు మీరు సక్సెస్ అవుతారని? ఏవైతే 100% సక్సెస్ అయినట్టే. ఇలా ఒకప్పుడు సీఎం గారు ఒక పిలుపునిస్తే వచ్చి మొత్తం భూములు ఇచ్చారు. ఒక దాదాపు ఇది 4 రోజుల్లోనే అయిపోయింది భూసేకరణ 90%. మరి ఈరోజు గత 2025 ఏప్రిల్ 15వ తారీఖు ప్రకటించుకున్నారు వాళ్ళు. దాదాపు 15 నెలలు కాలం అయింది. అయినా సరే మరి ఎక్కడైనా ఒక తీసుకుంటున్నారా, ఇస్తున్నారా? ఒరిజినల్ డాక్యుమెంట్ ఒక ఎకరమైన ఇచ్చాము సుమన్ చూద్దాం. వాళ్ళ పార్టీ నాయకుల చేత ఏదో ఆ జిరాక్స్లు పరువు పోయితే ఆ జిరాక్స్ నాకు ఇచ్చుకుంటున్నారు తప్పితే ఎవ్వరు కూడా సంతృప్తిగా లేరు, ఇవ్వటంలా. ఇప్పుడు ప్రభుత్వం మీ దగ్గరికి వచ్చి ఏమన్నా మాట్లాడినటువంటి విధానం మా దగ్గరికి అంటే గతంలో ఇట్లాగే వచ్చారు. ఏదో నీకేం కాదు చెప్పు, నీకెందుకు ఇవన్నీ ఆ రైతులతో ఎందుకు ఎక్కువ ఎందుకు నీకెందుకు అన్నారు. నేను ఏదైనా సరే నీతి నిజాయితీగా పనిచేస్తాను. వాళ్ళ డబ్బులు అది పదల కోసమే నేను పార్టీని పోషించాలి, పార్టీని బతికించాలి. ప్రజలకి ఏం చేయాలో అది న్యాయం జరిగేంత వరకు ఈ పార్టీలో అవినీతి అనేది ఉండదు. మేము పాల్పడాల్సిన అవసరం లేదు. మేము నిజాయితీగా పనిచేస్తాం. మాకు ఇచ్చే డబ్బులు ఏదో రైతులకి రైతు వాళ్ళకి ఏదో చేస్తాం. మేమైతే ఎప్పుడు కూడా ఆశపడతాం. ప్రజల కోసం మీరు పోరాటం, ప్రజల కోసం 100% నిజాయితీగా పోరాటం చేస్తూనే ఉంటాం. ఇప్పుడే చేద్దాం, ఎప్పుడైనా అదే చెప్తాం. ఆశయం కొనసాగేంత వరకు కూడా నెరవేర్చేదాకా కూడా మీరు కొనసాగిస్తూనే ఉంటాం. ఈ రిలేషన్ కొనసాగిస్తూనే ఉంటాం. ఆ విధంగా మేము ఎక్కడ కూడా వెనకడిగేయలేదు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా పోరాటం కొనసాగిస్తున్నాం. ప్రతిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం గ్రామ సచివాలయాన్ని సందర్శించి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని పురోగతి పరిశీలించారు. ఈ సందర్భంగా బిఎల్ఓలతో సమావేశమై పెండింగ్ దరఖాస్తులు, ఓటర్లకు ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగస్వామి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒక్కరి ఓటు కూడా పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది అని బలసాని కిరణ్ కుమార్ పేర్కొన్నారు. అవి కూడా ఈ నెంబర్తోనే ఉంది సార్, ఎస్ఎస్ఐ నెంబర్తోనే ఉంది. పాత మనకి లామినేషన్ పెద్ద ఉన్నాయి సార్, అవి లేవు సార్. జనాలు ఈ నెంబర్ ఈ నెంబర్తో అంటే మీ దాని 2050 ఈ నెంబర్ కొడితే రాదు సార్. అదే వస్తుంది, ఈ నెంబర్ కొడితే రాదు. మేము ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు తను చెప్తున్నారు కదా,
నల్లపాడు అంటే కానీ నల్లపాడు 2-3 ఉంటాయి పోలింగ్ బూతులు. వాళ్ళు క్లియర్ నల్లపాడు చెప్పలేరు. ఆ 2-3 మీరు వాళ్ళకి చెప్పినా కానీ మనకంటే నల్లపాడు కాబట్టి పక్కన ఐడియా ఉంది. ప్రకాశం జిల్లా ఎక్కడో చెప్తారు, ఆ ఊరి పేరు చెప్తారు సార్. కాంపిటీషన్ ఎక్కడ వస్తుందండి ఈ కాంపిటీషన్ రెగ్యులేషన్? వాళ్ళు మండలం పేరు ఊరి పేరు చెప్పగలుగుతారు. ఆ ఊళ్ళో 12 పార్టీ 12 పార్టీ మెలుకోవాలి. అంత లేట్ అవుతుంది. దగ్గర కంటండి ఇప్పటికీ ఆయన ఫోన్ లాగా. ఇప్పుడు మీరు మాట్లాడేది ఎవరు? మైకి మీ పేరు? మీ పేరు? పేరు లింగాల కృష్ణ. మాది గుంటూరు. అయితే గత మేము మా తాతలు ముత్తాతలు దాదాపు 85 ఏళ్ళు పల్లెలో నివసిస్తుంటారు. కనీసం మేము ఫంక్షన్ చేసుకోవాలన్నా, కనీసం భోజనాలు చేయాలన్నా మాకు కమిటీ హాలు లేవు. కనీసం కొంతమందికి అయితే అసలు ఇల్లు లేవు, బాగా ఉండడానికి అసలు ఏడగోలు లేదు. కొంతమంది అయితే చాలా ఇబ్బందికరంతో ఉన్నారు, బాగా దీన పరిస్థితులు ఉన్నారు. కానీ మా ఇళ్ల పక్కన ఒక ఎకరం కానీ 70 సెంట్లు కానీ పోరం పోకుంది. గత నాయకులు వస్తున్నారు, మీకు ఎందుకు ఎలక్షన్ అయిపోగానే మీకు పోరం కూల్చి లేనోళ్ళు అట్ట మమ్మల్ని మభ్య పెట్టుకుంటున్నారు. మా తాతల ముత్తాతల నుంచి మమ్మల్ని మోసపెడుతూనే ఉన్నారు. ఏ నాయకులు వచ్చినా అదే చెప్పుకుంటున్నారు. తీరా ఈ రోజున అది నిన్నమ్మల్లో అది గత నుంచి వెంచరేస్తున్నారు. కానీ ఆ పోరం బాగుని మాకు కేటాయించేసి మాకు పేదలకి లేని పేదలకి ఇస్తారని దాని తోడు ఆ కలెక్టర్ గారిని మా కలెక్టర్ గారిని కలిసి అర్జీ పెట్టుకోవడానికి ఇక్కడ కొత్తగా వచ్చేసేసి వెంచర్లు వేస్తా ఏంది అక్రమంగా ఆపుకొని ఏంది మీకు చేతనైంది చేసుకోండి అని మాట్లాడుతున్నారు. కొత్తగా వెంచర్లు వేసేది అయితే అది కలెక్టర్ గారు దృష్టికి తీసుకురావాలని మేము ఇంత దూరం వచ్చేసేసి లేని వాళ్ళకి కొద్దిగా కలెక్టర్ గారు దయించి అదేదో కొద్దిగా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. పేరేంటి మీ బియ్యాల పేరు? బియ్యాల పేరేంటండి? లైన్లో ఉండండి. బియ్యాలో మీ పేరుతో స్టార్ట్ చేయండి. నా పేరు గోగినేని నాగమావతి సార్. నమస్తే సార్. నాది నేను ఉండేది కావూరు గ్రామం అండి, చెరుకుపల్లి మండలం, రేపల్లి నియోజకవర్గం, బాపట్ల జిల్లా అండి. నాకు నా తండ్రి మరణానంతరం కొండపాటు గ్రామం కాకుమార్ రెవెన్యూ పరిధి కింద, కాకుమార్ మండలం, గుంటూరు జిల్లా, ప్రతిపాడు నియోజకవర్గం పరిధి కింద 3 ఎకరాల 1113 ఖాతా నెంబర్తో వారసత్వంగా 83లో నా ఫాదర్ చనిపోయిన కారణంగా 84లో నోటరీ డాక్యుమెంట్ ద్వారా బాగ్ పంపిణీ ద్వారా నాకు సంక్రమించింది సార్. అప్పటి నుంచి నా పేరు మీద 1B అడంగులు, భూశిస్తి రసీదులు ఆన్లైన్ ప్రకారం అన్ని నా పేరు మీదుగా నమోదైంది సార్. యూనిక్ ఐడి నెంబర్, RSR కాపీలు కానీ
భూమి శిస్తు రసీదులు మొత్తం నా పేరు మీద ఇప్పటికీ ఉన్నాయి సార్. అయినప్పటికీ నాకు తెలియకుండా 2022లో పోయిన వైసీపీ ప్రభుత్వం టీడీపీ అని తెలిసి నాకు తెలియకుండా డిస్ప్యూట్లో పెట్టి నాకు తెలియకుండా తప్పుడు కౌంటర్ కేసు తప్పుడు 1000 రూపాయలు పెట్టి నన్ను అరెస్ట్ రిమాండ్లు కూడా చేశారు సార్ 23లో. ఈ అన్యాయాన్ని టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను సార్. ప్రభుత్వం వారు దాన్ని ఎంక్వైరీ చేశారు సార్. ప్రతిపాడు ఎమ్మెల్యే గారు ప్రతిపాడు ఇన్ఛార్జికి రాష్ట్ర కార్యదర్శికి ఎంక్వైరీ చేసి అంత ఎంక్వైరీ చేసి నాది నిజమని తెలిసి అతను రౌడీ ఓపెన్ చేశారు. అతని పేరు కాకా సాంబయ్య అండి, నా పొలం కబ్జా చేసిన వ్యక్తి పేరు. అతని పేరు 11 కేసులు నేను పెట్టినవి ఉన్నాయి సార్. ఊళ్ళో వాళ్ళు 4-5 కేసులు ఉన్నాయి సార్. మొత్తం 15 కేసులు దాకా ఉన్నాయి సార్. రేప్ కేసులు ఉన్నాయి, మర్డర్ కేసులు ఉన్నాయి. అందరూ ఇట్లానే చేస్తారు సార్. వాళ్ళందరూ కాపాడుకున్నారు సార్. నేను లేడీని కాబట్టి నా పొలాన్ని కాపాడుకోలేకపోతే ప్రతి సంవత్సరం పంట వేస్తున్నాను సార్. నా సొంతంగా వెళ్ళి కూలీలను తీసుకెళ్ళి సాక్షులు కూడా ఉన్నారు సార్. వేయటం, వాడు చెడగొట్టడం, దానికి దొంగతనం చేయడం, పాడు చేయడం ఎన్ని కేసులు ఉన్నాయి సార్. దానికి సంబంధించి అది ఎస్ఐ గారు వాళ్ళు 2023లో లంచాలు తీసుకుని ఎంఆర్ గారు ఎస్ఐ గారు చేస్తే ఎస్ఐ గారికి జడ్జి గారు ఒకే 2 జడ్జిలు 2 మెమోలు ఇచ్చారు సార్ ఒకే కేసు మీద. అతను ఇప్పుడు కల్లపాలెంలో రవీంద్ర గారు అని చెప్పి కల్లపాలెంలో బాపట్ల పరిధిలో చేస్తున్నాడు సార్ ఎస్ఐ గారు. ఎంఆర్ఓనేమో కొల్లూరులో చేస్తున్నాడు సార్. ఎంఆర్ఓగా చేస్తున్నాడు బాపట్ల జిల్లా పరిధిలో. తెలుసండి ఇంత అన్యాయం అప్పుడు అందరికీ తెలుసండి. ఏ కలెక్టర్ గారు నాకు అన్యాయం చేయలేదు, తప్పుడు రిపోర్ట్లు ఇవ్వలేదండి. ఎందుకంటే నేను ఏ ఇబ్బంది కోసం రాలా. నేను కోర్టులో ఉంది, కోర్టులో చూసుకుంటే కోర్టు నాకు న్యాయం చేసింది. కౌలుదారు కింద కోర్టు పై కోర్టు వేస్తే కౌలుదారు అప్పీలు కొడిపోతే ఎస్పీలో అల్లహరి శ్రీనివాస్ గారు ఉన్నారండి. ఆయన సమక్షంలోనే ఆయన అప్పుడున్న హైమారావు గారు వైసీపీ ప్రభుత్వంలో ఆయన సొసైటీ ప్రెసిడెంట్ ఆ పెద్దల సమక్షంలోనే కౌలుదారు అప్పీల్లో ఓడిపోతే పొలం వదిలేస్తానన్నాడండి. వదిలేయలేదు, పైగా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. లోకల్లో లంచాలు పెట్టి మేనేజ్ చేస్తున్నాడు. లంచాలు తీసుకున్నానికి కూడా ఎవిడెన్స్ ఉందండి ఎంఆర్ఓలు తీసుకునేదానికి. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్ బాజీబాబు అండి, ఆ కంప్యూటర్ ఆపరేటర్ ఉంటుందండి శ్రీదేవి అండి. అప్పుడు వీళ్ళందరూ లాలూచి పడి చేశాడు. సీనియర్ అసిస్టెంట్ బాజీ మొన్న మధ్య వచ్చాడండి, తుళ్ళూరు నుంచి వచ్చాడు. ఇతను దీంట్లో పాత్రదారండి. ఎంఆర్ఓ గారు వెంకటస్వామి అదేమంటే ఎమ్మెల్యే గారు వాళ్ళు చెప్పారమ్మా మాదే ఉందమ్మా పోయిన ఎంఆర్ఓ చేసి ఆయన కాళ్ళు పట్టుకుని నిలదీయండమ్మా అంటున్నారండి. ఇప్పుడు నేను ఆ ఎంఆర్ఓ గారిని కాళ్ళు పట్టుకుని నిలదీయాలండి. నేను ఇప్పుడు ఉన్నవాళ్ళు చేయాలి కదా నాకు న్యాయం. మీరు ప్రపోజల్ పెట్టండి, నేను కలెక్టర్ గారి దగ్గర మాట్లాడుకుంటానంటే ప్రపోజల్ పెట్టడండి. మరి ఆయన ప్రపోజల్ పెట్టకుండా జేసీ గారి దగ్గర రిపోర్ట్ నా ఫేవర్గా వచ్చి, ప్రభుత్వం దగ్గర నా ఫేవర్గా వచ్చింది, ఎంపీ గారి దగ్గర రిపోర్ట్ ఫేవర్గా వచ్చి డీ సెక్షన్లో ఎందుకు తప్పుగా వచ్చిందండి? ఎందుకంటే నేను లంచం ఇవ్వలేదు కాబట్టి, వాళ్ళకి అనుకూలంగా నేను ఉండలేదు కాబట్టి వాళ్ళు రిపోర్ట్ అలా ఇచ్చారండి. కనీసం స్టడీ చేయలేదండి. నన్ను పిలిచి స్టడీ చేసి రిపోర్ట్ తయారు చేశారు ఈ సెక్షన్లో. వీళ్ళు ఈ సెక్షన్లో నా రిపోర్ట్లు స్టడీ చేయడంగా నన్ను పిలవటంగా లేకుండా ఒక 4 రోజులు సర్క్యులర్ పెట్టేశాను కలెక్టర్ గారి దగ్గర. ఏం విచారించారండి? ఏ కాగితం ఉందో వాళ్ళు అడగండి, నిలదీయండి. ఒక కాగితానికి ఆన్సర్ చెప్పలేదు. నా 328/1 నా పొలం మీద ఉన్న డిస్ప్యూట్ని తొలగించి నా బాబు పేరు మీద డాక్యుమెంట్ ఉందండి, గోగిన రాహుల్ వెంకట పేరు మీద మ్యూటేషన్ చేయమని అడుగుతున్నారు సార్. 1B అడుగులకు ఎక్కించమని. అంతే సార్. మీ బాబు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమంటారు సార్. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీకు చేయాలి. అవును సార్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మా బాబుకు ఉంది సార్. మా బాబు పేరు మీదకి మ్యూటేషన్ చేయమని అడుగుతున్నాను. 1B అడుగులకు ఎక్కించాలి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు దానికి? డిస్ప్యూట్లో ఉంది, మేము చేయలేమంటున్నారు. ఆ డిస్ప్యూట్ చట్టపరంగా పెట్టకూడదండి, తీయండి తీయట్లేదు. మేము తీయలేము, మేము చేయలేమని చెప్తున్నారు కదా సార్ ఇందాక మీ ముందు కూడా. నాగమణి సార్, డి సెక్షన్ లో నాగమణి సార్, సూపరింటెండెంట్ గారు ఏమో అనంతలక్ష్మి సార్. వాళ్ళకందరికీ తెలుసు సార్. 25,000 అడుగుతున్నారు సార్. నేను రూపాయి కూడా ఇవ్వనని చెప్పాను సార్. అబద్ధం ఎందుకు ఇవ్వనని చెప్పాను. ఇదే విషయాన్ని సిఎస్ గారు మన సాయి ప్రసాద్ గారు వచ్చినప్పుడు పోయిన గ్రీవెన్స్ 2 వారాల క్రితం సాయి ప్రసాద్ గారు వచ్చినప్పుడు సిఎస్ గారు ముందు, జేసీ గారు ముందు, అడిగిన అమ్మాయి ముందే చెప్పానండి. వీళ్ళు ఏం మాట్లాడలేదు, అమ్మాయి ఏం మాట్లాడలేదండి. చెప్పానండి, ఇప్పుడు నేను చెప్పానండి. మళ్ళీ అప్పీల్ పెట్టుకోండి, మళ్ళీ అర్జీ పెట్టుకోండి అన్నారు సార్. మళ్ళీ అర్జీ పెట్టుకొని చేస్తానని నమ్మకం ఉందా? సంవత్సరం నుంచి తిరుగుతున్నారు సార్. ఇప్పుడు సంవత్సరం నుంచి తిరుగుతున్నాను సార్. అసలు ప్రతిరోజు రావటమే సార్. ప్రతిరోజు వీళ్ళ ఆఫీస్ చుట్టే సార్. పొద్దున వస్తే రాత్రి 9-9:30 దాకా. ఆయన చేపల ముందు లోపల కూడా పిలవరండి. లోపలికి పిలిచినా మన వైపు మాట్లాడరండి. బయట వెళ్తుంటే ఎంపడబడి మేము కుక్కలాగా ఎంపడబడి అడుక్కోవాలి. అది అడుక్కునే వాళ్ళు ఉంటారు చూడండి. ముస్లింలు అడుగుతున్నా న్యాయం చేయండి. ఎంపీ గారు పెంసాన్ గారు ఒకటే చెప్పారు, రికార్డెడ్గా చట్టపరంగా న్యాయంగా ఉంటే అమ్మ మీకు మేము కూడా సపోర్ట్ చేస్తామమ్మా అన్నారు. పబ్లిక్ కూడా సపోర్ట్ అవ్వండి అమ్మ, మీరు కూడా లీగల్గా సబ్జెక్ట్ తెలుసు కాబట్టి అని చెప్పారండి. నేను లా చదివానండి. నన్నే ఇంత మోసం చేస్తుంటే ఇంక సామాన్యులు నేనేం న్యాయం చేయగలుగుతా? ఏం న్యాయం జరుగుతుంది? ఒకళ్ళ చార్జ్ చెప్పించండి సార్. 328/1 నా పొలం మీద పెట్టిన డిస్ప్యూట్ తొలగించి మా అబ్బాయి పేరు మీద ఉన్న డాక్యుమెంట్ మ్యూటేషన్ చేయమని అడుగుతున్నాను సార్. అంతే సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తున్నాను Z9 డిజిటల్ టీవీ.